ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ప్రతి మాసము కూడా మీకు ఇస్తున్నటువంటి మాస ఫలితాలు మీకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, అలాగే మనం ఇస్తున్నటువంటి వార ఫలితాలు, అలాగే షేర్ మార్కెట్ సమాచారం, రోజువారీ ఫలితాలు మీ అందరికీ కూడా కొంతవరకు మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలను ఇస్తున్నాయని, ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా గ్రహ సంచారాన్ని తెలుసుకుంటూ పెద్దల మాట వింటూ బాగలేని సమయంలో అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఈ మాసంలో ఒక ముందు మాట, మంచి మాట మీ అందరి కొరకు వస్తున్నది. ఆషాఢ శ్రావణ మాసాలు అంటే ఒక 15 రోజులు ఆషాఢ మాసం, 15 రోజులు శ్రావణ మాసం. ఆగస్టు నెల ఫలితాలు కదా మనం ఇచ్చేది. కాబట్టి శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. ముందుగా మనకి ఈ యొక్క గ్రహ సంచారం, శుక్ర భగవానుడు సింహకన్యల్లో సంచారం, సింహంలో కన్యలో సంచారం. ఎవరు? శుక్ర భగవానుడు. అలాగే మిథున కర్కాటకంలో బుధ సంచారం, అలాగే వృషభ మిథున సంచారంలో కుజుడు, అలాగే కర్కాటక సింహరాశిలో రవి సంచారం. అంటే ఇలా మనకి గ్రహాల యొక్క ఒక ప్రయాణం అనేది కొంత మనకి శుభాశుభ మిశ్రమంగా కనబడుతోంది. ఓవరాల్గా చూసినప్పుడు గత మాసాలలో కన్నా ఈ మాసంలో నెగిటివ్ ఫలితాలు అండ్ యావరేజ్ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. పన్నెండు రాశుల వారికి ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మొదటి వారం అద్భుతమైనటువంటి యోగాన్ని, రెండవ వారంలో కాస్త తీవ్రమైనటువంటి నష్టాన్ని, 3-4 వారాల్లో శుభవార్తలు వినేటువంటి అవకాశం కనపడుతోంది. అదృష్టవంతమైనటువంటి యోగమే. సంతాన సంబంధ శుభవార్తలు, ఉద్యోగ సంబంధ విషయాలు అనుకూలతలు మొదటి వారంలోనే ఉన్నాయి. రెండవ వారంలో మీరు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, ఈ ప్లాస్టిక్ గోదాములు, సిమెంట్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల నష్టం వచ్చే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో అసమానతలు, అవమానాలు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలు మోసపోయే అవకాశం. రెండవ వారంలో సినిమా విడుదల చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మేషరాశి వారు రెండవ వారంలో మీరు ఎటువంటి సాహసమైనటువంటి పనులు చేయకూడదు. ఇది జాగ్రత్తగా చూసుకోండి. మొదటి వారంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రెండవ వారంలో విదేశీయానం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయము. అన్నదాతలకి బ్రహ్మాండమైన యోగం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను అనుకూలత, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం కావచ్చు, ఉద్యోగంలో అభివృద్ధి కావచ్చు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వచ్చు, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి ఖాయము. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోగలిగేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ప్రాంగ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువుల వారికి అనుకూలమైన శుభస్థితి. అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు. రైతన్నలకి చాలా మంచి అదృష్ట యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలత. రెండవ వారం ఏమాత్రం అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్త. షేర్ మార్కెట్లో మోసపోయే అవకాశాలు, పూచికత్తుగా సంతకాలు చేస్తే నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులారా లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. జాగ్రత్త. ఈ వారం మొత్తం కూడా మీకు ఏమాత్రం లేదు. అంటే రెండో వారం, మూడో వారం మేము లంచాలు పుచ్చుకోవచ్చు అని అడిగితే అది మీ కర్మ. కాబట్టి ఈ వారంలో మీరు పట్టుబడడం ఖాయం. జాగ్రత్తగా ఉండండి. ఆస్తి పెంపకాల విషయంలో రెండో వారం మంచిది కాదు. 1, 3, 4 వారాల్లో ఏర్పాటు చేసుకోండి. కొత్త ఉద్యోగ ప్రయత్నం కూడా ఇప్పుడు ప్రారంభం చేయండి. విద్యార్థి లాభాలు. రెండో వారంలో మాత్రమే జాగ్రత్తగా ఉండండి. లేనిపోని ఇబ్బందులు, ఆర్భాటాలు, ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టం, ఉద్యోగ భంగం ఉంటుంది. 1, 3, 4 వారాల్లో వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్
గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగం. రెండో వారంలో నష్టము, అవమానాలు, చికాకు. అలాగే అనవసరమైనటువంటి వ్యాపారంలోకి వెళ్ళకండి. ఇప్పుడు రెండో వారం 1, 3, 4 వారాల్లో మంచి వ్యాపార లాభం ఉంది. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆనందకరమైన శుభయోగాలు ఉన్నాయి. రెండో వారం మాత్రమే బాలేదు, కాస్త మౌనంగా ఉండండి. తల్లిదండ్రులని పూజించండి, తల్లిదండ్రుల మాట వినండి, పెద్దల మాట సర్దిమూట. తప్పకుండా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి. పనికిరాని విషయాల్లో మీరు అనవసరంగా తలదూర్చకండి. రెండో వారంలో ఈ పెద్దలు వివాహ సంబంధ విషయాలు మాడుతున్నప్పుడు జాగ్రత్త ఉండండి. అలాగే రెండో వారంలో తప్పుడు సమాచారంతో, తప్పుడు వ్యక్తులతో చేసేటువంటి పనులు మీరు పోలీస్ స్టేషన్లో గడపడానికి అవకాశం ఉంది, జాగ్రత్త. అనవసర ప్రయాణాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో కూడా అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, కాస్త కోపము, అసహనం, మద్యపాన సేవనం మంచిది కాదు. సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ లేని ప్రయాణం, అన్ని చోట్ల మీకు వెరీ అక్యురేట్ ఫోటోలు వస్తున్నాయి. ఓఆర్ఆర్ మీద కానీ, ఇంకొక బెజవాడ మీద కానీ, మెయిన్ రోడ్ మీద కానీ, హైవే రోడ్ల మీద కానీ తప్పకుండా మనకి ఫుల్ మెగా పిక్సెల్తో ఉన్నటువంటి ఫోటోలు వస్తాయి. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ లేని ప్రయాణం మంచిది కాదు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేయకూడదు. ఈ విషయాన్ని గమనించుకుంటూ ముందడి ప్రయత్నం చేయండి. వృత్తిలో, ఉద్యోగంలో, అలాగే విదేశాల్లో కూడా ఉన్న వారికి మంచి శుభవార్తలు. గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి పొందుకునే అవకాశం, వీసా సంబంధ సౌలభ్యం, ఆస్తి పంపక లాభాలు, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశాలు, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆరోగ్య లాభం, సంపూర్ణ ఆయుష్వంతులే అవకాశం. ఐవీఎఫ్ ద్వారా శుభమైన సంతాన వార్తను కూడా పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, అదృష్ట యోగం. అలాగే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలవంతమైన శుభయోగాలు. నూతన వ్యాపారాన్ని కొత్త వ్యాపార భాగస్వామితో మొదలుపెట్టే అవకాశం కూడా ఉంది. రెండో వారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు, జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వ్యక్తుల యొక్క మాటలు నమ్మకండి. మన పరిధి, మన సంస్కారం, మన సంప్రదాయం తప్పకుండా పాటించాల్సిందే. ఈ విషయాన్ని గమనించుకుంటూ రెండవ వారంలో కాస్త ఎక్కువగా భగవద్గీత పారాయణం, 14వ అధ్యాయాన్ని చదువుకోవడం, అలాగే ఈశ్వర ఆరాధన చేసుకోవడం, శివుడికి అష్టోత్తరనామ జపపారాయణ చేయడం, ఎవరికైనా బీదవారికి అన్నదానం, వస్త్రదానం చేయడం, ఛత్రము అనగా గొడుగు దానం చేయడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే తప్పకుండా మీరు జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలనగా చూయించుకోండి. తప్పకుండా అనుకూలవంతమైన పరిహారాలు చేసుకోవడం కూడా ఉత్తమ యోగాన్ని కలిగిస్తుంది. విదేశాలకు వెళ్ళే నిమిత్తమే మీ ప్రయత్నాలు ఆనంద యోగాన్ని కలిగిస్తాయి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. వీసా సౌలభ్యం కూడా పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ మాసం, ప్రతి మాసం కూడా సమస్తమైనటువంటి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తా సుఖినో భవంతు.